అందరికీ వందనాలు. మామయ్య గురించి చెప్పాలంటే మామయ్య పేరులోనే మోజెస్ అని ఉంది కదా. మన మోజెస్ అంటే లీడర్, చాలామంది జనాంగాన్ని నడిపించిన యోధుల్లాగా మనం చూస్తాము. అటువంటి క్వాలిటీస్ పేరు తగ్గట్టే మామయ్య కూడా యాజ్ ఎ లీడర్ ఒక ఫ్యామిలీని నడిపించారు, మంచి స్థితికి వారిని తీసుకొచ్చారు. అలాగే ఒక చర్చ్కి లీడర్గా ఉన్నారు, ఎన్నో సంఘాలను స్థాపించి లీడర్గా అయ్యారు. అలాగే అక్కడున్న ఆయన నివసించిన విలేజ్ పీపుల్ అందులో అన్నిట్లో కూడా ఆయన లీడర్గా ఉండి అనేక మంది వచ్చి ఆయన కనెక్ట్ అయ్యి అందులో వాళ్ళ సమస్యలు చెప్పుకున్నప్పుడు వాటిని రిజాల్వ్ చేసే వాళ్ళుగా ఉన్నారు. అండ్ దేవుల్లో లీడర్గా అన్నప్పుడు మామూలుగా వన్ మ్యాన్ లీడర్షిప్ కాకుండా అందరినీ కలుపుకొని అందరినీ అడిగి అట్లా చేసే లీడర్షిప్ క్వాలిటీసు మామయ్యలో ఉన్నాయి. అలాగే స్కూల్లో కూడా ఆయన లీడ్ చేసి స్కూల్ హెడ్ మాస్టర్గా అట్లా ఉండడము, అట్లా మోజెస్ లాగా మనం లీడర్గా మనము నేను ఆయనలో అది నేర్చుకున్నాను. అండ్ ప్రేయర్ఫుల్ అండ్ గాడ్ ఫియరింగ్ పర్సన్ అనమాట. ప్రేయర్ఫుల్ అంటే చెప్పిన దాన్ని అంటే బయట చెప్పడం లోపల ఒకటి కాకుండా ఓపెన్గా ఉండేవాళ్ళు. ఓపెన్గా ఉండి ఎవ్రీ డే ప్రైజ్ అండ్ వర్షిప్తోనే స్టార్ట్ చేసి మార్నింగ్ లేచి 4 గంటలకల్లా వర్షిప్ స్టార్ట్ అయిపోయేది. అంటే ఆల్టర్ ప్రిపేర్ చేసినట్టుగా ఇంట్లో ఎక్కడికి వచ్చినా సరే ఆయన 4 గంటలకి ప్రేయర్ చేసేసుకుని వర్షిప్ చేసి ప్రైజెస్తోనే లెగ్సి చేసేవాళ్ళు. ఎక్కడికి వచ్చినా అక్కడ బెంగళూరులో కూడా కింద ఉన్న ఆంటీ కూడా మార్నింగ్ మీరు మామయ్య గారు భలే పాటలు పాడతారు కదా అని చెప్పి ప్రేజ్ చేస్తారనేవాళ్ళు. అలాగే అవన్నీ కూడా ఇంటర్సెషన్ ప్రేయర్ లాగా మొత్తం ఫ్యామిలీ అందరి గురించి ప్రార్థన చేసేవాళ్ళు ఎర్లీ మార్నింగే. అంత ఇంటర్సెషన్ చేసేవాళ్ళు ఒక కుటుంబానికి ఉండడం అనేది చాలా, మేము ఇప్పుడు అది కోల్పోయాము. ఒక ఎష్యూరెన్స్గా ఉండేది, ఏ బాధలో ఉన్నా సరే హీస్ ప్రేయింగ్ ఫర్ అస్ అన్నట్టుగా ఉండేది. అటువంటి గొప్ప ఎష్యూరెన్స్ అండ్ ధైర్యాన్ని కుటుంబంగా కోల్పోయాము. కానీ అది మా జీవితాల్లో ఇప్పుడు మేము ఒంటరిగా ఉన్నప్పుడు మేము కూడా మార్నింగ్ లేచి మేము అట్లా ఇంటర్సెషన్ చేయాలనేది మేము నేర్చుకున్నాము ముంబై దగ్గర నుంచి. అలాగే ఆయన చాలా లవ్వింగ్ అండ్ హార్డ్ వర్కింగ్ పర్సన్ అనమాట. అంటే ఆయన ఏజ్ చాలా పెద్ద ఆయన అయినప్పటికీ ప్రతి ఏజ్ వాళ్ళతో కనెక్ట్ అయిపోయి వాళ్ళతో మాట్లాడవలసిన థింగ్స్ అన్నీ మనం షేర్ చేసుకోవచ్చు అనేటట్టుగా మాట్లాడేవాళ్ళు అనమాట. లాస్ట్ టైంలో ఎక్కువ నేను కనెక్ట్ అవ్వడానికి అట్లా దేవుడు అవకాశం ఇచ్చారు. ఎన్నో విషయాలు ఆయన చెప్తా ఉండేవాళ్ళు అనమాట. ఇలా ఉండాలి ప్రార్థనలో. ఇంట్లో వాళ్ళు కూడా అందరూ రక్షణ పొందాలి అన్న ఎక్కువ హంగర్ ఉండేదన్నమాట మామయ్యలో. 15 హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా దేవుడు నాకు ఆయుష్ అందుకనే పెంచారు. అందరూ రక్షణ పొంది దేవునిలో ఉండాలి అనే ఆ బాధ్యత నాలో ఉందమ్మా అని కూడా చెప్తా ఉండేవాళ్ళు అనమాట. అట్లా మేము ఉన్న స్పిరిచువల్ థింగ్కి అప్పట్లో చాలా లోలో ఉన్నప్పటికీ మామయ్యని బట్టి ఆయన ప్రేయర్స్ని బట్టి ఆయన క్వాలిటీస్లో మాలో చాలా చేంజెస్ వచ్చినాయి అన్నమాట. ప్రేయర్ఫుల్గా ఉండడము, ఆదివారం ఏమీ దేవునికి సంబంధించిన థింగ్స్ తప్పితే ఇంకా న్యూస్ పేపర్ కూడా ఏమి చదవకూడదు, ఏమి వేరే పనులు చేయకూడదు అని చాలా అనేవాళ్ళు. కానీ మాకు అప్పుడు అంత అర్థమయ్యేది కాదు. బట్ యాజ్ మాకు టైము జరిగే కొద్దీ దెన్ మా మెచ్యూరిటీ కూడా పెరిగి ఇప్పుడు మాకు అర్థమవుతుంది అనమాట దేవునిలో ఎట్లా ఉండాలని. అందుకే ఆయన ప్రేయర్స్ వాటన్నిటి బట్టి today we are enjoying all these blessings. Thank you so much.